ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, జూన్ 2 నుంచి గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం ద్వారా సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 2వ తారీఖు నుంచి మిథున రాశి నుంచి గురువు కర్కాటక రాశిలోకి సంచారం చేస్తున్నారు. అప్పుడు సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? గురువు ఏంటంటే ధనకారకుడు, కుటుంబకారకుడు, వాక్కారకుడు, అలానే సంతానకారకుడు, అలానే భాగ్య లాభకారకుడు గురువు. అంటే లాభాన్నిచ్చేది, భాగ్యాన్నిచ్చేది, అదృష్టాన్నిచ్చే గ్రహం ఏంటి అంటే గురుగ్రహం. అంటే కీర్తిపుష్టులు, యోగాన్ని, సంతానాన్ని, ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్స్. ధనం మూలం మిదం జగతున్నారు. అంటే ధనంతోనే జీవితం అనేది ఉంటుంది యాక్చువల్గా. అంటే ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరంటే గురువే. అందువల్ల ఆ గురువు యొక్క ప్రాధాన్యత అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అలానే కీర్తిపురుషులు, యోగము, ఒక పదవులు, ఉన్నత పదవులు అన్నా కూడా ముఖ్యమంత్రులు లాంటి పదవులు రావడానికి కూడా కారణం ఏంటంటే గురువే. ఆల్మోస్ట్ ఆల్ అన్ని శాఖలు ఆయన పట్టులోనే ఉంటాయి. ఆయనే చీఫ్ మినిస్టర్. ముఖ్యమంత్రి దగ్గరే హోమ్ మినిస్టరు, ఆర్థిక మినిస్టరు, పంచాయతీరాజు వీళ్ళందరూ ఉన్నట్టుగానే గురువు దగ్గర అన్ని శాఖలు ఉంటాయి. నిజం చెప్పాలంటే ఎక్కువగా మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్ ఏంటంటే జూపిటర్ ప్లానెట్. ఆ జూపిటర్ ప్లానెట్ దాని అనుకూలంగా ఉంటేనే లైఫ్ను మనం లీడ్ చేయగలుగుతాం. ఎవరో కొంతమంది స్పెషల్ పర్సన్స్ అలాంటివి గురువు బాగలేకపోతే వాళ్ళు బాగా ఓవర్కమ్ చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, తక్కువ పర్సన్స్. అయితే ఇక్కడ అక్టోబర్ 31 వరకు కూడా గురువు కర్కాటక రాశిలో ఉంటాడు. 31వ తారీఖున అతిచారంతో అంటే ఉన్న రోజులన్నీ కూడా కంప్లీట్ చేయకుండా ఇన్కంప్లీట్ చేసి సింహరాశిలోకి ప్రవేశం జరుగుతుంది. ఎప్పటి వరకు అంటే జనవరి 24 వరకు. మళ్ళీ డిసెంబర్ 13వ తారీఖున మళ్ళీ వక్రారంభం ఏర్పడుతుంది. అందువల్ల ఈ డిసెంబర్ 13 వరకు కూడా వక్రారంభం ఏర్పడుతుంది కాబట్టి కొన్ని రోజుల పాటు కొంత జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారికి వచ్చేటప్పటికల్లా ఏమిటంటే ఆర్థిక పరంగా ఉన్న విషయాలు కొద్దిగా జాగ్రత్త పడాలి. అంటే టోటల్గా సంవత్సరం మొత్తం కూడా కొద్దిగా జాగ్రత్త పడటం చాలా ఇంపార్టెంట్. అంటే ఓ డబ్బులు ఇంప్రూవ్మెంట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఆకస్మికంగా లాభాలు కలుగుతాయి, ధనలాభాలు కలుగుతాయి. కానీ లాభంతో పాటు ఏంటంటే ఖర్చు కూడా పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి. అంతే ఎంత ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ ఉంటుందో అంత ఫైనాన్షియల్ పరంగా డిక్రీజ్ ఉంటుంది వాళ్ళకి. అంటే ఈ నెల 2 లక్షలు సంపాదిస్తే ఆ 2 లక్షలు ఖర్చు అవుతాయి. అప్పులు ఉండవు, ఉన్నది ఉన్నట్టు ఖర్చు అవుతుంది. అదొకటి మంచిదే. అప్పు కాకుండా ఉన్న డబ్బులు ఖర్చు కావటం కూడా ప్లస్ పాయింటే, అనవసరమైన అప్పులు చేయకుండా. అయితే దీనిలో ఎలా ఉంటుందంటే 70% శుభ కార్యక్రమాలు ఖర్చు చేస్తారు. పిల్లల యొక్క పెళ్ళిళ్ళకి, అలానే చదువుల గురించి, కొంత విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే నూతన వ్యాపారం ప్రారంభం చేస్తారు వీళ్ళు, జాయింట్ వ్యాపారాలతోటి. అలానే విదేశాలకు వెళ్ళే అవకాశం, అబ్రాడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే గతం కంటే కూడా ఇప్పుడు జరిగేవి ఏంటంటే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతాయి వాళ్ళకి. పెండింగ్ ప్రాజెక్టులు ఒకటి, దానితో పాటు ప్రత్యేకంగా ఏంటంటే పెండింగ్ ప్రాజెక్టులతో పాటు గతంలో చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి మనుషులకి. అయ్యో మనం అవి చేయలేకపోయాము, కొన్ని ఆలోచనలు ఉంటాయి. అలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే విదేశాలకు వెళ్ళటం ఒక కోరిక, ఆ కోరిక నెరవేరుతుంది. కంపెనీ త్రూ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉండటం, అక్కడ ఆ దేశం యొక్క పౌరసత్వాన్ని లభించే అవకాశాలు ఉండటం ఒకటి. గతంలో పిల్లల యొక్క సంబంధాలు మనం చేయలేకపోయామనే వ్యక్తులు చేస్తారు. పిల్లల యొక్క చదువులు, కోర్సులు, అలానే వాహన ప్రాప్తి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, ఇళ్ళు కూడా కట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి ఇంత చేస్తున్నప్పుడు డబ్బు ఖర్చు కాకుండా ఉంటుందా? అంటే డబ్బు అనేది అసెట్స్ రూపంలో కన్వర్ట్ అవుతుంది. చేయాల్సిన పనులు ఏదైతే ఉంటుందో 70% కంప్లీట్ చేస్తాడు లైఫ్లో. గుడ్, అది మంచిదే. అందువల్ల ఇక్కడ అన్నీ చేయటం అనేది చాలా మంచిది, దానిలో ఏం ప్రాబ్లం లేదు. అయితే ఏంటంటే కొన్ని వేస్ట్ ఖర్చులు అవుతాయి. 30% అధిక ప్రయాణాలు, అనవసరమైన వాళ్ళతో తగాదులు, గొడవలు, బంధుమిత్రుల యొక్క కలహాలు, కోర్టు సమస్యలు ఇలాంటివి రాకుండా చూసుకోవాలి. విద్యార్థులు కొంత చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ సంవత్సరం చదువుని కాన్సన్ట్రేషన్ చేయకుండా ఉండకూడదు. చదువు మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఆరోగ్యం కూడా విద్యార్థులు ఇన్ టైంలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు జరగకుండా ఎగ్జామినేషన్ పీరియడ్లో
జరగకుండా చూసుకోవాలి. అయితే టోటల్‌గా వీళ్ళకైతే ఎక్కువగా బానే ఉంది. ఎక్కువగా ఎందుకంటే జన్మంలో వాళ్ళకి వ్యయ స్థానంలో గురువు ఉన్నా డబ్బులు వచ్చే అవకాశం ఉంది. దాన్ని నియంత్రణ చేసుకోలేకపోతారు. డబ్బులు ఖర్చయితే 70% మంచి విషయాలకు ఖర్చు చేస్తారు. అలా విద్యార్థులు కొద్దిగా శ్రద్ధ పెడితే మంచి ర్యాంకులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అభివృద్ధి అనేది వీళ్ళకి డెవలప్‌మెంట్ అనేది ఉంది. ఇళ్ళు, భూములు, బంగారు నగలు ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు కూడా బాగా ఎక్కువున్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు కొనుగోలు చేసి ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువుంటాయి. పిత్రార్జితం కూడా బాగా కలిసొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వాళ్ళకి. కాబట్టి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మనం ఒక జాతకాన్ని చూసినప్పుడు ఏమిటంటే గోచారం వేరు, దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. బర్త్ చార్ట్ వేరు. గోచారాన్నిను వీళ్ళు బర్త్ చార్ట్‌ని ఒకటే అనుకుంటారు. కాదు. ఎప్పుడప్పుడు జరిగేవి. అంటే ఒక చెట్టు ఉంటుంది యాక్చువల్‌గా. ఆ చెట్టుకు వేళ్ళుంటాయి. ఆ వేళ్ళ పైన ఎలా ఉంటుందంటే ఒక కాండం చెట్టు ఉంటుంది. దానికి కొమ్మలుంటాయి. ఆ కొమ్మలకు ఆకులుంటాయి. ఆకులు ఎప్పుడొస్తాయి సహజంగా? మనకి రైన్ సీజన్‌లో వస్తాయి. వింటర్ సీజన్‌లో కూడా ఆకులుంటాయి. సమ్మర్ సీజన్‌లో ఏందంటే రాలిపోతుంటాయి. కింద పడిపోతున్నాయి. మళ్ళీ రైన్ సీజన్‌లో కొత్త ఆకులు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రొడక్ట్ అవుతుంటది. అదే గోచారం. అంటే గ్రహాలన్నీ మారుతూ ఉంటాయి ఎప్పుడప్పుడు. ప్రతి నెలలో మారుతుంటాయి. ప్రతి వారంలో మారిపోతుంటాయి. ఫలితాలు డిఫరెంట్‌గా ఉంటాయి. అది కూడా ఏంది 20%. 20% కొన్ని జరుగుతూ ఉంటాయి దానిలో. కానీ బర్త్ చార్ట్ అలా కాదు. కింద చెట్టు కింద వేళ్ళని బర్త్ చార్ట్ అంటారు. వేళ్ళు బర్త్ చార్ట్ పర్మనెంట్ అది. వేళ్ళు బాగుంటే గోచారానికి సపోర్ట్ ఎక్కువుంటుంది. అందువల్ల అది చూసుకోవాలి. అంటే ట్రాన్సిట్ సిస్టానికి బర్త్ చార్ట్‌కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. అయ్యో! గురువుగారు ఈ నెలలో నాకు జరగలేదండి. ఈ సంవత్సరం గురువు వల్ల ఏం జరగలేదంటే నీ బర్త్ చార్ట్ నెసెసరీ. ఇవి 20% కలిసొచ్చే మార్గం. సూచనలు మీరు అనుభవించే సూచనలు. జాగ్రత్త పడాల్సిన నియంత్రణ. అందువల్ల 16 డివిజనబుల్ చార్ట్స్ చూస్తారు. యాక్చువల్‌గా మ్యాథమెటికల్ అనాలిసిస్ చేసి ఎక్కడ ఉచ్చ, ఎక్కడ నీచ అలానే ఇప్పుడు కర్కాటక రాశిలో గురువు ఉచ్చస్థానం. దాని ఆపోజిట్ మకర రాశిలో గురువు నీచస్థానం. అది ఎలా ఉంటుంది? నీచస్థానం 5 డిగ్రీల వరకు నీచ. 6వ డిగ్రీ నుంచి పరమనీచ అంటే వేస్ట్‌కి వెళ్ళిపోతుంది. అంటే కరెక్ట్‌గా మనకి రిజల్ట్స్ ఇవ్వరని అర్థం. బ్యాడ్ రిజల్ట్‌ని. ఇలాంటివన్నీ కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషను, దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు, భావచక్రాలు, అష్టక వర్గ్ చార్ట్స్, ఆస్ట్రాలజీలో వైదిక ఆస్ట్రాలజీని, కేపీ సిస్టమ్ అని ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటివన్నీ కూడా పరిపూర్ణంగా చూసుకోవాలి. ఒక ఆస్ట్రాలజీని కరెక్ట్ ఆస్ట్రాలజీ అప్రోచ్ కావాలి. అతనికి తెలిసుండాలి. గురువుగారు నన్ను పొగడొద్దండి దయచేసి. హింట్ చెప్పాలి ఫస్ట్. నెగెటివ్ చెప్పండి గురువుగారండి అనాలి. ఆ నెగెటివ్ నుంచి నేను ఎలా ఓవర్‌కమ్ కావాలని చెప్పండి. షుగర్ వచ్చింది. డాక్టర్ దగ్గర వెళ్ళారు. డాక్టర్ షుగర్ వచ్చిందని చెప్పాలా? అక్కర్లేదా? ఒకవేళ చెప్పలేదనుకుందాం. షుగర్ ఎక్కువ అవుతుంది. 500కి 600 అవుతుంది. ఒకవేళ షుగర్ వచ్చింది ఈ టాబ్లెట్ వాడండి అంటే తగ్గిపోతుంది. ఎక్కడైతే లైఫ్‌లో నెగెటివ్ అనేది జీవితంలో ఉంటుందో అది ఎవ్వరైనా సరే ప్రపంచ దేశాల్లో ఏ మనిషి అయినా సరే ఆ నెగెటివ్‌ని మనం పాజిటివ్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు సూపర్ స్టార్సే. ఆ నెగెటివ్ ఎక్కడుంది? మనం పొరపాటున ఈళ్ళతో మాట్లాడామా? పొరపాటున డబ్బులు జారవిడ్చామా? పొరపాటున ఈ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించలేకపోయామా? పొరపాటు చేశామా? పొరపాటున పెళ్లి సంబంధం చేశామా? ఆ మిస్టేక్‌ని మనం చూసుకుంటే మంచిది. మనం పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినట్టు. అందువల్లే ఒకటుండే శ్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాడట. ఆ లోపాలని మనం సవరణం చేసుకుంటే వాళ్ళే నంబర్ 1 స్థాయికి వెళ్ళిపోతాడు. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే సరిపోతుందన్నమాట. గురూజీ, అయితే వీరు మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ఈ పరిహారాల్లో ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని, దత్త పారాయణం చదవాలి. అంటే గురువారం రోజున సాయిబాబా చరిత్ర కానీ, దత్తాత్రేయ స్వామి యొక్క కవచం కానీ, అలానే గురువుల్ని ఆరాధన చేయటం, రాఘవేంద్ర స్వామి యొక్క ఆరాధన చేయటం, అలానే గురువారం రోజున శనగలు దానం చేయటం, ఇలాంటివి చేయటం వల్ల మనకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే గురువు యొక్క జపము, అలానే ఇంకా వీలైతే బృహస్పతి పాశుపతాశ్రుద్రాభిషేకం ఉంటుంది. అది అయితే వీళ్ళేందంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా ఉండటానికి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. శనివారం రోజున కానీ సోమవారం రోజున. అలానే ధనం ఆర్థిక పరంగా ఇబ్బందులు లేకుండా ఉండటానికి యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చదువుకుంటే వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా.
గురువు మారడం వల్ల సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.